హాయ్ అండి. వెల్కమ్ టు లహరి కుక్ బుక్. నేను మార్నింగ్ టిఫిన్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. అందుకని త్వరగా అయిపోతుందని షీర్ కుర్మా చేస్తున్నాను. ఈ రెసిపీ నేను మా ఊర్లో ఇంటి పక్కన ఉన్న ముస్లిమ్స్ దగ్గర నేర్చుకున్నాను. ఖతీజా బేగం అక్క దగ్గర. కానీ ఆవిడ వేరే స్టైల్లో నేర్పించారు. కానీ ఇప్పుడు నాకు టైం లేదు. మా వారికి ఆఫీస్కి టైం అయిపోతుంది. అందుకని ఇలా చేస్తున్నాను. ఒక పక్కన పాలు పెట్టేసాను. ఇంకొక పక్క గిన్నెలో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేయించి తీసేసి స్టవ్ ఆపేసేయాలి. అదే నెయ్యిలో క్రష్ చేసి పెట్టుకున్న సన్న సేమియాని వేసి ఫ్రై చేసేసుకోవడమే. ఆల్రెడీ ఈ సన్న సేమియా రోస్టెడ్దే, కానీ ఎలాగో హీట్గా ఉంది కదా అని నెయ్యి అదే అందులోనే పనిలో పని వేగించేసా. టేస్ట్గా ఉంటుందని సన్న సేమియాలు. కాగిన పాలను ఈ సేమియాలో పోసేసుకోవడమే. ఆవిడైతే డ్రై ఫ్రూట్స్లో ఎండు ఖర్జూరం, ఎండు కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు వేసేవారు. నేను కలర్ఫుల్గా ఉంటుందని వైట్, బ్లాక్ కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, పంకిన్ సీడ్స్ వేశాను. ప్రత్యేకించి స్టవ్ ఆన్లో పెట్టిన అవసరం లేదు. సన్న సేమియా త్వరగానే ఉడికిపోతుంది. ఈసారి ఖతీజా అక్క నేర్పించిన స్టైల్లో చేసి చూపిస్తాను మీకు. లాస్ట్లో ఇంకా పంచదార వేసేసుకోవడమే. పంచదార బదులు బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు మీరు. ఈ పంచదార నిదానంగా మెల్ట్ అయ్యి సన్న సేమియా చల్లారే కొద్దీ దగ్గర అవుతుంది. నా స్టైల్లో, నా హడావిడిలో సన్న సేమియా రెడీ. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.